హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు మ్యాథ్స్ అనేది 50% సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాథ్స్ లేకుండా జాబ్ అనేది లేదు. ఓకేనా? అంటే మీకు జాబ్ అనేది రావడం కష్టం. అంటే మీరు ఎస్ఎస్సిలో చూసినాం, లేదా బ్యాంకింగ్లో చూసినాం, నెక్స్ట్ రైల్వేలో చూసినాం, ఎస్ఐ కానిస్టేబుల్ చూసినా, గ్రూప్ 4 చూసినా, నువ్వు ఏ ఎగ్జామ్ చూసినా కూడా ఈ మ్యాథ్స్ అనేది 50% సిలబస్ ఉంటుంది. ఓకేనా? మరి మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ఏం కాదు కదా, అరిథమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఓకేనా? రీజనింగ్ అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కొంచెం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక అరిథమెటిక్ వచ్చేసరికి చాలా మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అనే వాళ్ళు భయపడతారు. ఆ భయం పోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గ్రామీణ నిరుపేద నిరుద్యోగులకు సైతం ఈ కోర్స్ అనేది ఉపయోగంగా ఉండడం కోసం అతి తక్కువ ఫీజు తోటి, అనగా 499 రూపాయలతోటి 6 నెలల పాటు ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇంతకుముందు చూడండి, మన యాప్లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా 1 ఇయర్కి అయితే 3000 రూపీస్ ఉంటుంది, లేదా 6 మంత్స్కి అయితే 2000 రూపీస్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ యొక్క జీవితం అనేది కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కంటెంట్ ఏమన్నా తక్కువ ఇస్తారు కాబట్టి కంటెంట్ ఏమన్నా తగ్గిస్తున్నంటే కంటెంట్ విషయం అనేది తగ్గేదే లేదు అంతే కదా. ఎందుకంటే ఒక చాప్టర్కు 150 క్వశ్చన్ల నుంచి 350 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక క్వశ్చన్ కు 3 మెథడ్ నుంచి 5 మెథడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నువ్వు ఎక్స్ మోడల్ చేస్తావా, లేదా ఫార్ములా బేస్ చేస్తావా, లేదా లాజిక్ అప్లై చేస్తావా, లేదా ఆప్షన్ ద్వారా చేస్తావా, లేదా బ్యాక్వర్డ్ చేస్తావా, నువ్వు ఏ విధంగా చేసినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నువ్వు క్వశ్చన్ అనేది సాల్వ్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ఆఫర్ అనేది ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు, అంటే 3 రోజులు అనేది ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆఫర్ అంటారు, మరి ప్లే స్టోర్కి వెళ్ళి ఎలా మనం చెక్ చేసుకోవాలంటే, మీరు ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మనకు మహేందర్ అగర్వాల్ యాప్ అనేది బ్రెయిన్ సింబల్ తోటి ఉంటుంది. తర్వాత ఈ ఆఫర్ అనేది చూడండి, న్యూ ఇయర్ బిగ్గెస్ట్ ఆఫర్ అనేది ఉండడం జరుగుతుంది. మనకు 499 రూపీస్కే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడికి చూడండి, ఒకసారి కంటెంట్ ఉంది. కంటెంట్ ని క్లిక్ చేసిన తర్వాత మనకు యూనిట్ వైజ్ గా వస్తుంది. యూనిట్ వైజ్ గా అంటే ఒకసారి చూడండి, న్యూ ఇయర్ స్పెషల్ అని ఇచ్చిండు, అరిథమెటిక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 1 గురించి మాట్లాడుతున్నాం. మనకు యూనిట్ 1 లో ఏమేమి ఉంటాయి అనుకున్నాం, రేషియో ప్రపోర్షన్ ఉంది, పార్ట్నర్షిప్ ఉంది, ఏజెస్ ఉంది, తర్వాత యావరేజ్ ఉంది కదా. ఇక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, రేషియో ప్రపోర్షన్ క్లిక్ చేసినాం. రేషియో ప్రపోర్షన్ క్లిక్ చేసిన తర్వాత 20 వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మనకు 200 క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రేషియో ప్రపోర్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పార్ట్నర్షిప్ ఇచ్చినాం. పార్ట్నర్షిప్ అనేది 23 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఏజెస్ చెక్ చేయండి, ఏజెస్ ఇచ్చినాం. నెక్స్ట్ తర్వాత యావరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చెక్ చేసినట్లయితే మనకు పర్సెంటేజ్ ఉంది, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలిగేషన్ మిక్చర్, రిలేషన్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ, ఇది సెకండ్ యూనిట్ కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చెక్ చేసినట్లయితే నంబర్ సిస్టమ్ అన్నాం. నెక్స్ట్ తర్వాత సింప్లిఫికేషన్ అన్నాం, డిజిటల్ సమ్ మెథడ్ అన్నాం, ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ అన్నాం. నెక్స్ట్ గ్రూప్ 4 అది మనకు యూనిట్ 4 చూసినట్లయితే టైమ్ అండ్ వర్క్, వేజెస్, చైన్ రూల్ ఉంది, పైప్స్ అండ్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ తర్వాత యూనిట్ 5 చెక్ చేసినట్లయితే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ సీమ్స్, రేసెస్ అనేది ఉండడం జరిగింది. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో కూడా చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 30 వీడియోస్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ తర్వాత బోర్డ్స్ అండ్ సీమ్స్, తర్వాత మనకి ఇక మిగిలింది ఏంటిది, రేసెస్ అనేది ఉండడం జరిగింది. మీకు లాస్ట్ లో ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది, హౌ టు ప్రిపేర్ అరిథమెటిక్ ఇన్ ఈజియెస్ట్ వే అన్నాం. మరి అరిథమెటిక్ లో అత్యధిక మార్కులు సాధించాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. యూనిట్ వైజ్ గా తీసుకొని ఒక చాప్టర్ కు లింక్ బేస్ చేసుకొని నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే నువ్వు ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశాలు ఉన్నది. మీరు జనరల్ గా డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయడానికి 2 ఇయర్స్ టైం పట్టింది కదా, ఓకేనా. మళ్ళీ 2 ఇయర్స్ వేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినావు అంటే కాంపిటేటివ్ లోకి అడుగు పెట్టినావు. మరి ఈ కాంపిటేటివ్ కి వచ్చినావు అంటే అప్పుడు 2 ఇయర్స్ వేస్ట్ చేసినవి జనరల్ గా మాట్లాడితే. మరి ఒక
3 మంత్స్ అనేది ఈ మ్యాథ్స్ కు కేటాయించలేవా? కేటాయించాలి. ఎందుకంటే నీకు మ్యాథ్స్ లేకుండా జాబ్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే. మనం 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేసినాం? ఇంటర్కి వెళ్ళేటప్పటికి బైపీసీ, సిఈసీ లేదా హెచ్సిసి తీసుకున్నాం కదా. మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చినాం? కాంపిటేటివ్కి వచ్చినాం. మరి ఇక్కడ తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందా? తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగాను నేర్చుకోవాల్సిందే. ఓకేనా? మనం జనరల్ గా తినంగానే డైజెషన్ కాదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు చదవంగానే ప్రాక్టీస్ చేయంగానే వస్తుందా అంటే రాదు. అవునా కదా? కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 1 వీకో లేదా 10 డేసో లేదా మాక్సిమం 1 మంత్ టైం పట్టొచ్చు. నీకు 1 మంత్ తర్వాత నువ్వు ఎప్పుడైతే డైలీ ఒక 3-4 అవర్స్ అనేది ప్రాక్టీస్ చేస్తావో 1 మంత్ తర్వాత నీకే తెలిసిపోతుంది నువ్వు మ్యాథ్స్లో ఎంత పర్ఫెక్ట్ అయినావో. కాబట్టి నువ్వు మ్యాథ్స్ అనేది భయపడద్దు. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులరా, ఓకేనా? రోజుకు ఒక 3 నుంచి 4 గంటలు మీరు కష్టపడండి. ఈజీగా మీరు మ్యాక్సిమం మార్క్స్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి ఎవరైతే జాబ్ కొట్టాలని దృఢ సంకల్పంతో కసితో ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ కోర్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు మన యాప్ చరిత్రలోనే ఒక్కసారి కూడా నేను ఆఫర్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే ఎట్లాగో 2025 అనేది ఉద్యోగ నామ సంవత్సరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగం రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇచ్చిన జాబు ఏదైతే ఉందో దాని ప్రకారంగా సిలబస్ ప్రకారంగా మనం చదివి జాబ్ అనేది ఈజీగా సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2025-26లో ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.